పెంచి పోదావా పోవా, పోకపోతే నా తడాక ఏందో చూపిస్తా. ఇప్పుడు మా ప్రచారం మా పలుకుబడి ఉందని వాయ్య బుద్ధయ్య కదా నీ దండం పెట్టి చిన్న గంటలేడు. ఇక చూడదు మరి భాగవతం ఎంత ఉంది. కొడాలి నాని కొడాలి నాని కొడాలి నాని నీ కొండాల మాటలు ఆపు. ఇంకా నీ ఏట్ల పూట మాటలు, నీ కాయటకూడ మాటలు, నువ్వు ఆనాడు ఏమన్నావో ఎట్టెట చేసినావో అంతా ఎరుకున్న ముచ్చటే లోకమంతా. నీ మాటలకు మా చంద్రబాబు నాయుడు గుండె మొత్తం కరిగిపోయింది. ఇప్పటికైనా నువ్వు పిచ్చి పిచ్చి చేశాను మానుకో, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో, సోయి తెచ్చుకో, ఆలోచనతో పనిచేయి. నువ్వు నీ భార్య నీ పిల్లలతోటి నువ్వు ఊరు వదిలి వెళ్ళిపోతేనే ఏమన్నా, లేకపోతే మాత్రం నీకు దోషితుల గాచారమే. మళ్ళా నోరు తెరిచి మా చంద్రబాబు నాయుడుని ఏమన్నా అంటి ఓ పుసుక్కున్నా ఇక చూసుకో నీ కథ గమ్ముతుంది అని అనుకొస్తుండ్రులా. బుద్ధయ్యం కన్నా బరకొండ బుద్ధయ్యం కన్నా మాత్రము కొడాలి నానికి గట్టిగానే ఇస్తుండ్రులా వార్నింగ్. ఒకసారి ఇనూరు ఏమంటుండో. జగన్మోహన్ రెడ్డి మీద డకాయిట్ కేసు పెడతారు. ఆల్రెడీ 42,000 డకాయిట్ కేసులు పెట్టారు. మీరు అనుకుంటున్నారా చీటింగ్ కేసు అనుకుంటారు, తప్పు. అవన్నీ ప్రజాధనాన్ని దొంగిలించిన కేసులు అవన్నీ. జగన్మోహన్ రెడ్డి చీటింగ్ అంటే 420 అంటే మోసం చేయడం మాటలతో. డబ్బు దోచుకున్నామని దొంగ అంటారు. నువ్వు దొంగవే. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి దొంగ. ఆల్రెడీ 42,000 కోట్లు దోచుకున్నటువంటి దొంగ, గజ దొంగ, ఇవాళ మళ్ళీ ఫర్నిచర్ దోచుకొని నేను దొంగను కాదని జగన్మోహన్ రెడ్డి అంటాడు. జగన్ రెడ్డి మనుషులు అంటారు. వీడు ముష్టి మొక్క వేసుకొని కొడాలి నాని గారు ఏంటి ముష్టి? ఏంట్రా ముష్టి? అది ముష్టిరా? ముష్టి డబ్బులు పడేస్తా ఉంటావా? ఎవరి డబ్బులు రా? నీ బాబు డబ్బులు అయ్యి ప్రజాధనం రా. ప్రజాధనాన్ని దొంగతనం చేస్తే రికవరీ చేస్తారు, కేసులు పెడతారు. ఒక్కొక్కడికి చెప్తున్నాం. ఇదేదో ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నానని కాదు, ప్రెస్ వాళ్ళే సాక్షి. మీరు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఎక్కడ ఎవరు తిట్టినా సరే విజయవాడ రావాల్సిందే. మీకు ఏదైనా ఉంటే ఆయన్ని ఒకవేళ నిజంగా ప్రభుత్వంలో తప్పులు జరిగితే ప్రభుత్వ పరంగా మీరు విమర్శలు తీసుకోండి, తప్పులేదు. వ్యక్తిగతంగా కానీ చంద్రబాబు గారిని కానీ కూటమి నాయకులను కానీ ఎవడైనా ఎక్కడైనా పేలేడా ఊరుకునే ప్రసక్తే లేదు. చెప్తున్నా, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దమ్ముగా మాట్లాడాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దమ్ముగా మాట్లాడాం. నీలా భయపడలా, మేము పారిపోలా. ఇవాళ మీరు కూడా చెప్తున్నా, ఎవడన్నా మాట్లాడితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. మీరు ప్రజల గురించి ప్రజా వ్యతిరేక విధానాలే మేము అవలంబించాం. ఏమైనా అవలంబిస్తే దాని మీద మాట్లాడండి, అంతేగాని ఏంటి సూపర్ 6 మేము చేయవా? చేస్తాం చూడరా. అరే నానిగా, సూపర్ 6 అనేది చంద్రబాబు గారు అమలుపరుస్తాడు. మీలాగా 250 ముక్కుతూ ఏమైపోయారు, ఆ వలద ఏమైపోయారు, తాతలు ఏమవుతాడండి? వేస్తారా ఓట్లు? అది పని లేకుండా చేసి ఉద్యోగ అవకాశాలు లేకుండా చేస్తే. కాబట్టి చెప్తున్నాము, ముఖ్యంగా కృష్ణా జిల్లాలో ఎవరైతే కొడాలి నాని, వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్, ఎల్లంపల్లి సీను, జోగి రమేష్, మీరు ఎవడైనా సరే జిల్లాలో చంద్రబాబు గారి గురించి వ్యక్తిగతంగా ఎవడు మాట్లాడినా ఇది విజయవాడ సెంటరు, ఊరుకునే ప్రసక్తే లేదు. అలా బయట కూడా మాట్లాడితే మీరు రాజకీయాన్ని రాజకీయంగా మాట్లాడండి. వ్యక్తిగతంగా ఎవరి మీద మాట్లాడితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని తెలియజేస్తారు.